టీవీ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరిని ఉన్నత స్థితిలో ఉంచిన దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనకు కావలసిన అనుగ్రహముల పరంపరను ఈ నూతన ఉదయంలో ప్రభు కుమ్మరించారు. ప్రియులారా, మరి ఆ వాగ్దానములను స్వీకరించడం మన వంతు, ఆ ప్రేమకు పాత్రులం కావడం మన వంతు. ప్రభువైతే అందరినీ, ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. మనందరికీ మనల్ని సజీవుల లెక్కలో ఉంచారంటేనే మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు ప్రభు కలిగి ఉన్నారు. మరి ప్రభువు మనకు ఆశీర్వాదమైనట్లు మనము కూడా ఈరోజంతా అందరికీ ఆశీర్వాదం కావాలని ప్రభు కోరుకుంటున్నారు. చూడండి ప్రియులారా, ప్రతిరోజు ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితో మాట్లాడినప్పుడు మరలా వినాలనిపిస్తుంది. మరి కొంతమందితో మాట్లాడినప్పుడు ఇక చాలే అనిపిస్తుంది. కొంతమందితో మరలా ఇంకెప్పుడు అవకాశం వస్తుందో వాళ్ళతో మాట్లాడడానికి అనిపిస్తుంది. కొంతమంది దూరం నుంచే వాళ్ళు వద్దులే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ఏం వినాల్సి వస్తుందో అని దూరంగా వెళ్ళిపోతాం. మనము ఏ కోవకు చెందిన వాళ్ళం? మన సంభాషణ, మన మాటలు ఇతరులు వినాలనుకుంటున్నారా? లేదా మనం ఏం మాట్లాడతామో అని భయపడి దూరంగా వెళ్తున్నారా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చివరిలో ప్రభు చెప్తున్నాడు, సజ్జనుల మాటలు ఇతరులకు ఔషధము వలె మేలు చేయును. అవును ప్రియులారా, మన మాటలు ఇతరులకు ఒక మందులాగా వాళ్ళను బలపరచాలి, ఒక మందులాగా ఓదార్చాలి, ఒక మందులాగా ప్రోత్సహించాలి, ఒక మందులాగా నూతన సృష్టిగా వాళ్ళను మార్చాలి. అందుకు దేవుడు మాట్లాడే వరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. లోకంలో ఎంతోమంది మాట్లాడే స్థితిలో లేరు, మాట్లాడే స్థితిని పోగొట్టుకున్నారు. మాట్లాడలేని పరిస్థితులలో నోటిలో నుంచి మాట వచ్చినా వినపడని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. కానీ నీవు నేను ఇంకా మాట్లాడే స్థితిలో ఉన్నామంటే మన మాటలు ఇతరులకు ఔషధంలాగా ఉండాలి. చూడండి ప్రియులారా, యేసు ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయం 15 వచ్చి నుంచి మనం చదువుతున్నాం. ప్రభువు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుడే నన్ను అభిషేకించను. ఎందుకో తెలుసా? కుంటివారిని నడిపించడానికి, గుడ్డివాళ్ళు కన్నులు తెరవడానికి, పీడితులకు విమోచన చేయడానికి, బందీలను విడిపించడానికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించను అను ప్రభువే పరిశుద్ధాత్మ అభిషేకం మీద అంత ఆధారపడినప్పుడు, లోకంలో జీవిస్తున్న మనము మన మాటలు ఇతరులకు ఔషధంగా ఉండాలంటే మన నోటిని, మన మాటలను, మన నిర్ణయాలను, మన ఆలోచనలను, మన తలంపులను ఎంతగా ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి మనం తీసుకొని రావాలో. ప్రియులారా, ఈరోజు ఎంతమంది మన మాటల్ని వినబోతున్నారో, ఆ మాటల వల్ల ఎంతమంది జీవితంలో మార్పు కలగబోతుందో. యేసు ప్రభుకి ఆ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని చదివినప్పుడు తన గురించి చెప్తున్నారు. ఈరోజు ఈ యెషయా ప్రవక్త గ్రంథంలో రాయబడిన ప్రవచనము నా ద్వారా నెరవేరబడింది. అది విన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఇతడు యోసేపు కుమారుడు కాదా, వడ్రంగి కుమారుడు కాదా అని వాళ్ళు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఒకసారి తన బహిరంగ పరిచర్య జీవితాన్ని ఆరంభించిన తర్వాతనే వాళ్ళకి తెలిసింది అతడు కేవలం యోసేపు కుమారుడు మాత్రమే కాదు,
సర్వ సృష్టికి సృష్టికర్త అని. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో లేనే లేదని. చూడండి ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి కన్నీరు తుడిచి ప్రభు పంపించారు. రక్తస్రావ రోగి, ఆమె ఆ పరిస్థితిలో ఉందని ఆ గుంపులో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండుంటే, ఒక్కరికి తెలిస్తే చాలు, రాళ్లతో ఆమెను కొట్టేవాళ్ళు, మరణించే వరకు కొట్టేవాళ్ళు. కానీ ప్రభువుకి ఆ పరిస్థితి తెలిసినా, ఆమె అశుచికరమైన స్త్రీ, తన్ను పరిశుద్ధమైన నన్ను, ఆమె నా వస్త్రాన్ని తాకింది అంటే ఆయన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది అనే మాట ఆమెలో ఎంత ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యమే కాదు ప్రియులరా, ఆమెకు నూతన జన్మనిచ్చింది. ఇతరులు రాళ్లతో కొట్టకుండా ఆ మాట కాపాడింది. తన విశ్వాసాన్ని గొప్పగా నిలబెట్టింది. సమరయ స్త్రీ ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతూ ప్రభు ఆమెను, నువ్వు ఒక యూదుడివి కదా, నేను ఒక సమరయ స్త్రీని కదా, సాధారణ భౌతిక కన్నులతో వారిద్దరిని చూస్తున్న ఆ స్త్రీని ప్రభువు మాట్లాడి జీవజలము నాకు కూడా కావాలి, నాకు ఆ జీవజలాన్ని ప్రసాదించు, అంత ఉన్నత స్థితిలోనికి ప్రభువు మాటల ద్వారా ఆమె ఆత్మీయ కన్నులను తెరవగలిగారు ప్రియులారా. అప్పటి వరకు భయముతో ఒంటరిగా వీధులలో నడుస్తున్న ఆమె, ఎండ సమయంలో నీరు తీసుకోవడానికి వచ్చిన ఆమె, ఏ గ్రామస్తుల నుంచైతే తప్పించుకొని తిరుగుతున్న ఆమె, సత్యము ఔషధమైన మాటలు తన జీవితాన్ని మార్చిన తర్వాత, క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, అదే సమరయ ప్రజల దగ్గరికి వెళ్ళి, రండి, నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఆయన నా జీవితం గురించి మొత్తం చెప్పారు, నాకు సత్యమేంటో తెలియచేశారు అని సత్యము వైపుకి వారందరినీ ఆకర్షించింది. ప్రియులారా, ఎంతగా యేసు ప్రభు మాటలు ఆమె జీవితాన్ని మార్చే, ఆమె జీవితాన్ని ఒక సాక్షిగా మార్చే ఔషధంలాగా మార్చివేయబడ్డాయి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, రాళ్ళు పట్టుకొని ఉన్నారు అందరూ, వాళ్ళల్లో పాపము ఉండి కూడా రాళ్లతో కొట్టడానికి చూసిన వాళ్ళ దగ్గర నుండి ప్రభువు ఒకే ఒక్క మాట, మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అన్నప్పుడు, చూడండి ప్రియులారా, వారిలో కనువిప్పు కలిగింది, ఆమెకి నూతన జన్మ అనుభవం కలిగింది. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో దేవుడు ఒక్కొక్కరు మన దగ్గరికి వస్తున్నప్పుడు వారితో ఏం మాట్లాడుతున్నామో అనే అవకాశం దేవుడు ప్రతిరోజు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మన మాటలు వాళ్ళని కృంగదీస్తున్నాయా? మన మాటలు వాళ్ళని నూతన సృష్టిగా మారుస్తున్నాయా? ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు అబ్రహాముతో, నీ ఏకైక కుమారుణ్ణి, నీ యొక్క వృద్ధ వయసులో జన్మించిన కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము నోరు తెరిచి, ప్రవ్వా, నువ్వేనా ఈ కోరిక కోరుతున్నావు? నీవే కదా ఇంత వృద్ధాప్యంలో ఈ కుమారుణ్ణి ఇచ్చావు, నీ వాగ్దానం ప్రకారం ఇచ్చావు, ఏంటి ప్రభా ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నావు? ఒక్క మాట పలకలేదు ప్రియులారా. తన సొంత భార్యతోటి కూడా తన కుమారుని గురించి దేవుడు అడిగిన ఆ కోరికను ఒక్క మాట చెప్పలేదు. అలా చెప్పి ఉండుంటే ఆ తల్లి సారా తన కుమారుని వదిలిపెట్టేదా? వాళ్ళని వెళ్ళనిచ్చేదా? చూడండి, తన సేవకులకు కూడా చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా, తన మాటలు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పాడు. బలిగా అర్పింపబోతున్న కుమారుడు కూడా తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి, బలి ఇవ్వడానికి కావాల్సిన కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, కత్తి ఉంది, కానీ బలి వస్తువు ఎక్కడా? ప్రియులారా, ఒక తండ్రి నీవే ఆ బలి వస్తువని చెప్పగలడా? అప్పుడు ఆ మాటలు విన్న తన ఏకైక కుమారుడికి హృదయం బ్రద్దలవుతుంది కదా. ఇతను నా తండ్రేనా? ఇంతగా ప్రేమించిన వాడు ఎలా నన్ను బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఎన్నెన్ని అక్కడ పరిస్థితులు జరిగాయో. కానీ అబ్రహాము చూడండి, ఎంతగా ఆలోచించి
ఒక ఔషధములాగా పనిచేసే దేవుడు చూసుకుంటాడు. ప్రియులారా, ఆ మాట పలికించింది పరిశుద్ధాత్మ దేవుడే ఉండవచ్చు. అంత విశ్వాసము పరిశుద్ధాత్మ వరమే కదా. చూడండి, ఆ మాట ఎన్నోసార్లు ఈసాకు తన తండ్రి నోటి నుంచి విని ఉండవచ్చు, అందుకే నమ్మాడు. అందుకనే బలి వస్తువులాగా తను తాళ్లతో కడుతూ ఉన్నప్పుడు కూడా ప్రతిఘటించలేదు, పారిపోలేదు. నా తండ్రి చెప్పాడు, బలి పశువును బలి వస్తువును దేవుడే సమకూరుస్తాడని. చివరి నిమిషంలోనైనా అది జరుగుతుందని ఈసాకు కూడా ఎదురు చూశాడేమో. నా ప్రియ సహోదర సహోదరి, అబ్రహాము విశ్వాసాన్ని, ఈసాకు విశ్వాసాన్ని గమనించిన దేవుడు బలి వస్తువును వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరం ప్రతిరోజు ఎంతోమందితో మాట్లాడుతున్నాం. అబ్రహాము పరిస్థితిలో మనము ఉండినట్లయితే మనలోంచి ఏమి మాటలు వచ్చేవో. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు మన మాటలు ఇతరులకు మేలు చేసే ఔషధంలాగా ఉన్నాయా? లేనిచో మన మాటలను నూతనీకరించమని ఆ ప్రభువుతో వేడుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. సిలువలో వ్రేలాడుతున్నప్పుడు కూడా ప్రభా, నిన్ను అవమానించారు, నిందించారు, హేళన చేశారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్నారు ప్రభా. అయినప్పటికీ అయ్యా, మీ మాటలు వాని నిత్య జీవానికి నడిపించే మాటలే మీరు మాట్లాడారని, కానీ అయ్యా, ఏ ఒక్కరిని మీరు బాధలో ఉండి కూడా ఇతరులను బాధపరచలేదు. నేడు నీవే నాతో పరదైసులో ఉంటావన్నావయ్యా, నీకు స్తోత్రం. ఆ మాట మా అందరితో కూడా మాట్లాడండి ప్రభా. మేము కూడా ఇతరులతో మా మాటలు నాయన వారికి ఔషధంలాగా, ఒక మందులాగా, నూతన జీవాన్ని ప్రసాదించే మాటలు, నిత్య జీవపు మాటలు మా నోటిలో ఉంచండి ప్రభా. అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పేతురులాగా మనం కూడా చెప్దాం, ప్రభా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నీ దగ్గర తప్ప ఇంకెక్కడికి వెళ్తామని. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.